సార్ లోపల ఎవరు తీసుకెళ్ళారు హాస్పిటల్కి? మీరు తీసుకెళ్ళారా? అవునండి. ఏముందని రాశారు? ఉందా చూపించాడు కొంచెం ఆడవాళ్ళకి ఎందుకు డిస్టర్బ్ చేస్తారు? అలా కూర్చోండి, కొంచెం దగ్గరికి పోయింది. తలనొప్పి ఉందా? షోల్డర్ పెయిన్ ఫిట్స్ ఒకసారి వస్తే చాలా జాగ్రత్త. మందులు టైంకి తీసుకోండి. ఫిట్స్ వచ్చినాయంటే మందులు జనరల్గా మనం అందరికి అలవాట్లేదు కదా. పొద్దున ఉంది, మధ్యాహ్నం ఉంది, రాత్రి తీసుకుందాం అనుకుంటారు. కుదరదు. టైంకి తీసుకోండి. మందులు ఏది మిస్ అవుతుంది అంటే మన ఇబ్బంది పడుతుంది. జాగ్రత్తగా తీసుకోండి. నేను చెప్తాను, అన్నగారు కూడా ఉన్నారు కదా, నేను ఉంటే ప్రాబ్లం లేదు. మళ్ళీ ఎవరికి కాసిన నీళ్ళే తాగండి, కానీ జాగ్రత్తగా ఏదనేది పూర్తిగా వాటర్ అయితే ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఫిట్స్ వచ్చినాయి. ఆ డ్రైన్ ఈ పక్కన డ్రైన్ ఆ పక్కన డ్రైన్ బాగుందండి, అప్పుడే బాగుందండి. ఎవరు కూడా రాదు సార్. మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే ఉండరు. లేబర్ వాళ్ళు అన్నది ఏదన్నది పట్టించుకోరు. ఒక్క ఓటుకు వచ్చినాడు అమ్మా మీకు అన్ని చేస్తాం అంటారు. ఏది కావాలంటే మాకు కావాలి అన్ని వచ్చి చూడండి. అప్పుడు బాగుందండి, అప్పుడు బాగుందండి. అప్పుడు బాగానే ఉంది సార్. బాగానే ఉంది. ఒక అవకాశం ఇవ్వండి, ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. అందరినీ చూద్దాం కదా ఒక అవకాశం ఇచ్చినందుకు పట్టించుకోలేదు. ఇది వచ్చిన తర్వాత కూడా 2-3 సార్లు వచ్చారు. మళ్ళీ మనుషులు పట్టించుకోలేదు. ఎలక్షన్ నాడు వచ్చారని ఇంత మటుకు ఎవ్వరు రాలేదండి. ఎలక్షన్ నాడు ఓట్లు ఏమని వచ్చారు తప్ప కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టారు. కరోనా వచ్చి లాక్డౌన్ పెట్టారు. కనీసం మా కాడికి వచ్చి ఎలాగుంది ఇంకా అసలు ఏం లేదండి. క్లీనింగ్ కానీ బ్లీచింగ్ పౌడర్ కొడతాం ఏం లేదండి. కూరగాయలు పంచాడండి. ఎప్పుడు జరిగింది? ఇమ్మీడియట్గా ఆసుపత్రి తీసుకెళ్లారా? మళ్ళీ ఇప్పుడు రమ్మంటున్నారా? ముందులేని చెప్పారమ్మా.
మనం తీసుకు ఒకసారి వస్తే ఇబ్బంది. జాగ్రత్తగా చూసుకుని టాబ్లెట్ టైం తీసుకోండి. లేదు జాగ్రత్త నెక్స్ట్ ఇయర్ ఫైన్ ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తాను. ఆన్లైన్ క్లాస్ కూడా స్టార్ట్ లేదా? కొంచెం కూర్చోండి. ఇంట్లో వచ్చింది అవునా? అయ్యో తాగే నీరు నుంచి వచ్చిందా ఏంటిది? పరిశుద్ధి జరుగుతుందో వచ్చి కార్మికులను క్లీనింగ్ కానీ బ్లీచింగ్ కానీ గత 3-4 రోజులు ఏం చేశారు? కనీసం జరిగినాక ఏం జరగదు. అసలు అది పూర్తిగా డెడ్ అండి. ఏలూరు మొత్తం డెడ్. ఏమి చేయరు అక్కడ. అసలు 4 నెలల జీతాలు కూడా ఇవ్వట్ల వీళ్ళకి పారిశుద్ధ్య కార్మికులకి. వాళ్ళు స్ట్రైక్ కూడా చేశారు ఆల్రెడీ. దాని మీద వాళ్ళు ఏం చేస్తే అది వీళ్ళు కూడా వాళ్ళని డిమాండ్ చేసే పరిస్థితిలో లేదు. అవునా? 108 ఫోన్ చేస్తే అంబులెన్స్ లేదు, ఖాళీ లేదు. పేరుకమో 4,000 ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడైతే పంపించారు అంబులెన్స్, ఒక 20 తెప్పించామన్నారు. డాక్టర్ గారు చెప్పారు కానీ డాక్టర్ గారు చెప్పినప్పుడు మంత్రి గారు చెప్పారు. డాక్టర్ గారు ఏం చెప్పట్లేదు. ఆయన ఎంతవరకు వాస్తవాలు చెప్తున్నారు. డాక్టర్ గారిని ఇబ్బంది కూడా పెట్టారు. మన గవర్నమెంట్ లో చేశారని కొన్నాళ్ళు డాక్టర్ గారు బ్యాలెన్స్ గా ఏంటి వాస్తవాలు చెప్పాడు. ఇది ఉంది, అఫ్లోటాక్సిన్ ఉందని అవ్వలేదు. బీ స్ట్రాంగ్. మా కాసిన నీళ్ళు తాగండి, వేడిగా ఉండండి. ఏదైనా మీకు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోలేని పరిస్థితి అంటే ఆ బుద్ధిగారి ఆఫీస్ దగ్గర రండి, మేము ఎవరిని ఇచ్చి పంపిస్తాను, మనిషిని ఇచ్చి. మీరు మట్టుకు ఇదేమో అవ్వకండి, సరేనమ్మా? అది ఎవరన్నా మీకు నేను ఫోన్ చేసి మీకు ప్రైవేట్ హాస్పిటల్ నీకు వచ్చింది ఏమైంది? మా నిన్న మామూలు డ్యూటీకి వెళ్ళాను సార్. డ్యూటీలోనే మామూలు తెలియలేదు సార్, పడిపోవడం కూడా తెలియకపోతే మామూలుగా మిగతా తీసుకొచ్చి హాస్పిటల్. ఇప్పుడు ఏం చేస్తాను మీరు? అప్పుడు ఏం చేస్తున్నారు? పిలుపుడు ఎక్కడున్నారు మీరు? మామూలు పనులు క్లీనింగ్ వర్క్ చేశారు. క్లీనింగ్ అంటే మామూలు ఇది బిల్డింగ్ కి సంబంధించిన పని ప్లంబింగ్ చూస్తారా? ఓ అదా అరిస్తే చూస్తారా అనుకున్నాం. పనికి వెళ్ళిపోయాం. పనికి వెళ్ళిపోయి మామూలు పని చేస్తున్నాను. పడిపోవడం కూడా నాకు తెలియలేదు. మామూలుగా తర్వాత పనిలో మిగతా వాళ్ళు కూడా ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఎక్కడున్నాం ఏంటో అప్పుడు తెలుసు. నిరుగ్గానే వచ్చిందా? ఎప్పటి నుంచి నిరుగ్గానే? పడిపోవడం మొత్తాన్ని చెప్తాను ఒకసారి వదిలేసి మామూలుగా అన్కాన్షియస్ అయిపోయింది. హాస్పిటల్ జరిగిన హెడేక్ వచ్చింది, ఫిక్స్ వచ్చింది. డాక్టర్ గారు కూడా సెలైన్ ఇచ్చారు. టాబ్లెట్లు టాబ్లెట్లు ఇంజక్షన్ ఇచ్చారు. ఈ పూట మళ్ళీ ఇప్పుడు రమ్మన్నారు అందరినీ. కొంచెం జాగ్రత్తగా చూసి వచ్చేదానికి ఆస్కారం. కుర్రలు కదా, ముందు టైం చేసుకోవాలి. టైం చేసుకుంటే ముందు చాలు. మళ్ళీ పొద్దుట నిల్చున్నట్టు తెలియలేదండి నాకు. అసలు ఏంటో కళ్ళు అదొక మళ్ళీ వచ్చింది. ఇప్పుడు వెళ్ళారా? హాస్పిటల్ ఇప్పుడు ఇంట్లోనే బోట్లు పెట్టించారు. హాస్పిటల్ ఖాళీ లేదండి. ఇచ్చారు, ఇంజక్షన్ చేసి వచ్చిన టాబ్లెట్ పని చేయట్లేదు. అది తలగా తిరగడం మాత్రం తగ్గట్లేదు.
నేను అన్నకు చెప్తాను, మీకు ప్రైవేట్ ఎక్కడ చూపించాను నేను చెప్తాను, ప్రైవేట్ చూపించాను దగ్గరుండి తీసుకొస్తే నేను నువ్వు కోఆర్డినేట్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ పక్కన ఉంటానండి మీరే చూసుకుంటారు. నేనే చూస్తాను. మందులు కానీ అని వస్తే టైంకి మీరు ఇచ్చేదా చూసుకోండి. హాస్పిటల్ నేనే తీసుకెళ్ళాను. టైంగానే వేస్తాను. బాధ తెచ్చుకోకొస్తారు ప్రైవేట్ హాస్పిటల్కి నేను నేను చెప్తాను. ఇప్పుడు జరిగింది కదా ఇంతమంది ఒక్క నిమిషం అయిపోతున్నాయి కృష్ణ పక్కన కొమ్మలు మొత్తం క్లీన్ అయిపోయింది. చాలా దారుణంగా ఉంది కదా మొత్తం. మీకు వార్డు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం ఉంది కదా, ఎదురుగానే ఉంది కదా, చెప్తే మీకు ఎవరు అసలు పట్టించుకోవట్లేదు, వాళ్ళు చెప్పట్లేదు, అసలు చెప్పుకోవాలి, మీరే చెప్పుకుంటామే కానీ వాళ్ళకి వాళ్ళ మట్టుకు ఏమి పిల్లి పిల్లి ఫోన్ చేసి అన్నా లేదు లేదన్న ఒక్క నిమిషం బ్లాంక్ పడింది, ఈ బ్యాటరీ చేంజ్ చేయాలి. నేను చెప్తాను. వల్ల రంజాలో స్టార్ట్ చేసామా. ఈరోజు ఏలూరులో న్యూరోటాక్సిసిటీ వల్ల దాదాపు 300 మంది ఇప్పటికీ ఇబ్బంది పడటం జరిగింది. 100% మందికి ఫిక్స్ వచ్చి నోటి నుంచి మురుగొచ్చి పడిపోయే పరిస్థితి. ఆ కుటుంబాలనే నేను పరామర్శించడానికి వచ్చినప్పుడు గ్రామస్తులు వార్డులో ఉన్న వ్యక్తులందరూ కూడా నేను తీసుకెళ్ళి వెనకాల డ్రైన్ ఎలా ఉందో చూపించాను. ఆ డ్రైన్లో చిన్న కుక్కపిల్ల, చనిపోయిన చిన్న కుక్కపిల్ల, పంది, చనిపోయిన పందు, ఇంకెక్కడి నుంచి వస్తుంది డబ్బులు అంటే పారిశుద్ధ్యం. ఆరోగ్య వైద్య శాఖ మంత్రి గారి సొంత నియోజకవర్గంలోనే పారిశుద్ధ్యం ఎలా ఉందంటే ఇంకా 174 నియోజకవర్గాలు ఎలా ఉంటుందో ఒక్కసారి మనం ఆలోచించాం. ఇది చాలా బాధాకరం. ఇన్ని కేసులు వచ్చిన తర్వాత కనీసం బ్లీచింగ్ కానీ మందులు కొడతాం కానీ అంటే ఆ సీరియస్నెస్ కంపట్లో. ఇప్పుడు అడిగాను, ఒక ఆమె డిశ్చార్జ్ చేశాడు, నిన్న డిశ్చార్జ్ చేసిన తర్వాత 2వ అటాక్ వచ్చిందండి. ఇంటికి వచ్చేదాకా 2వ ఆమెకి మళ్ళీ ఫిట్స్ అటాక్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆసుపత్రిలో డాక్టర్లు ఫోన్ చేసి మీరు ఆసుపత్రి రమ్మండి, అంబులెన్స్ ఫోన్ చేస్తాం, మాకు లేదు ఇప్పుడు మేము రాలేమని అంబులెన్స్ 108 చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఇప్పుడు కూడా ప్రభుత్వం సీరియస్గా లేదు, చాలా తేలిగ్గా తీసుకుంటుంది. అందుకే నేను హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి యుద్ధ ప్రాతిపదికంగా పారిశుద్ధ్యం చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి వీధి బ్లీచింగ్, పిన్ టు పిన్ బ్లీచింగ్ చేసి ప్రజల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వమైనది. ఇప్పుడన్నా మంత్రి గారు తేలుకుని పారిశుద్ధ్యం చేయాలని ఆరోగ్య శాఖ మంత్రి గారిని నేను కోరుతాను జరుగుతుంది. జాగ్రత్త చూసుకోండి, మళ్ళీ వస్తే సరే జాగ్రత్తగా చూసుకోండి. కరోనా వచ్చినప్పుడు ఈ బ్యాగ్ పట్టించుకున్నాం లేదు సార్, ఏరియా స్లమ్ ఏరియా సార్, అంత కష్టపడి
సార్ వస్తాయన్నా వాళ్ళలో చురుకు వస్తాయని తప్పించాము. ఊరోళ్ళందరూ నన్ను గొడవ పెట్టి ట్రైన్ పెట్టలేదు కదా, ఇంతమంది 200-300 మంది ఇబ్బంది పడ్డారు. చూసుకోవాలి కదా. ఏం సార్ శానిటేషన్ కెమెరాలు తీసి ఆటో తీసుకోండి. Oh,